చేస్తున్నారు. వీళ్ళని చూస్తే ఎవరైతే రిలీజియస్ ప్రీస్ట్ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే గర్భిణీ స్త్రీలకి దగ్గర దగ్గర 6 న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ కింద 21,000 ఇస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తే ఆప్ మాత్రం విదేశీ విద్య ఇస్తా అన్నారు. ఈరోజు ఆప్ ఇచ్చే మంచినీళ్ళు కానీ కరెంటు కానీ బీజేపీ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇవి కాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కేజీల రైస్ కూడా బీజేపీ ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు. తాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజధాని దుర్గంధ చరితంగా మారింది. దీనికి కారణం ఎవరని నేను అడుగుతున్నాను. అదే గాని బీజేపీ ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఢిల్లీ స్వచ్ఛంగా తయారవుతుంది, పరిశుభ్రంగా ఉంటుంది. యమునా నది శుద్ధి చేస్తారని ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను అడుగుతున్న 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్లలో శుద్ధి చేయనాడు మీరు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు మీరే చెప్పాలి. గంగా నది ప్రక్షాళన జరుగుతా ఉంది. మళ్ళీ యమునా ప్రక్షాళన జరగాలంటే అది నరేంద్ర మోడీ గారికే సాధ్యం. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు లేవు. ఎయిర్ పొల్యూషన్ అయితే నేను కూడా మళ్ళా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చూసే పరిస్థితికి వస్తున్నాం. దేశంలో ఉండే ఎంపీలంతా ఇక్కడున్నారు. అలాంటి ఎంపీలుండే ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులుంటే ఏ విధంగా భరిస్తామో మీరే ఆలోచించాలి. నేను ఒకటే ఈ సమావేశంలో కోరుతున్నాను. రాజకీయాలంటే అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం. రాజకీయాల ద్వారా మీ జీవితాలు బాగు చేసే వ్యవస్థ రావాలి. అయారాం గయారాములు కాదు, ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళు కాదు, ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేసే వాళ్ళు కావాలి. కానీ ప్యాలెస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈసారి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే, సంక్షేమం కొనసాగాలంటే, ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే బీజేపీ కోటేయాలి, కమలం గుర్తు కోటేయాలి. ఇక్కడ సంజయ్ గోయల్ గారిని గెలిపించవలసిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొన్ననే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాం. అక్కడ పరిపాలనలో ఉండే పార్టీ అడ్రస్ గల్లంతైంది, డిపాజిట్లు కూడా రాలేదు. ప్రజలు నమ్మారు. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్, అందరికీ ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఓట్లేశారు. నమ్మి ఓట్లేస్తే 7 నెలలు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయంటే అది డబుల్ ఇంజన్ సర్కారు యొక్క ప్రత్యేకత. ఈరోజు నేను అడుగుతున్నా,
ఇక్కడ హాఫ్ ఇంజన్ సర్కార్ ఉంది. డబల్ ఇంజన్ సర్కార్ రావాలంటే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రావాలి. గవర్నమెంట్ ఇక్కడ వస్తే నరేంద్ర మోడీ గారు ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అభివృద్ధి పరిగెత్తుంది, సంక్షేమం సుజావుగా జరుగుతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఢిల్లీ దేశానికి గుండెకాయ, ప్రపంచానికి ఆదర్శం. ప్రపంచ నేతలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఢిల్లీని చూసి ఢిల్లీ ఏంటి వాదిగా ఉందంటే మనందరికి కూడా కొంత బాధ కలుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు చూడాలి, ఫ్రీ రేషన్ నుంచి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, జల్ జీవన్ మిషన్ నుంచి డిజిటల్ ఇండియా వరకు మోడీ గారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం భారతదేశ భవిష్యత్తు కోసమే చేశారు. స్కిల్ ఇండియా గాని, మేక్ ఇన్ ఇండియా గాని, ఎంఎస్ఎంఈలు గాని నిన్న ఇచ్చిన బడ్జెట్ లో జల్ భవిష్యత్తు ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. కడాన ఢిల్లీలో ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ కూడా చూసినప్పుడు నేను మిమ్మల్ని అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఆలోచించాలి. ఢిల్లీ అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరు కూడా అందరికీ చెప్పాలి, 11 ఏళ్ల ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు మీరు చూస్తే 11వ స్థానంలో ఉండి ఈరోజు 5వ స్థానంలో ఆర్థికంగా ముందుకు వచ్చాం. అదే మాదిరిగా 2029కి 3వ స్థానానికి వస్తాం. అదేవిధంగా 2047కి నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని అవుతాం. ఇది జరగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం సుస్థిరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో మీరందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఇక్కడ బీజేపీ పార్టీని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని భ్రష్టు పట్టించింది, దేశాన్ని నాశనం చేసి కేజ్రీవాల్ ఢిల్లీని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నిన్నే మనం చూసాం, ఈరోజు పంజాబ్ ఉంది. ఒకప్పుడు పంజాబ్ అంటే దేశాన్ని రక్షించడానికి పంజాబ్ రాష్ట్రమే ముందుండేది. అదే మరి దేశానికి ఆహారం కావాలంటే పంజాబే సరఫరా చేసే పరిస్థితి ఉండేది. అలాంటి పంజాబ్ ఈరోజు చూస్తే బలహీనపడింది, ఆర్థికంగా బలహీనపడింది. ఇంకో పక్కన ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఒక నాయకుడికి కావాల్సింది ఈ రోజు ప్రజలకు ఏం కావాలో చేస్తూనే రేపు భవిష్యత్తుకి ప్రణాళికలు తయారు చేసే నాయకత్వం మనకు అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇవ్వగలుగుతున్నారు. అందుకని మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ లో రిషికొండ కట్టాడు, ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ లో పోయే లోపల ఇంటికి పోయాడు. ఇక్కడ కూడా కేజ్రీవాల్ చూస్తే బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ ఇక్కడ కట్టే పరిస్థితికి వచ్చాడు, శేషమహల్ కట్టే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, శేషమహల్లో గృహ ప్రవేశం కంటే ముందు ఇంటికి పోవడానికి మీరందరూ కూడా చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఢిల్లీకి ఏదో ఒక పార్టీని గెలిపించడానికే కాకుండా ఈరోజు నేను ఆలోచించండి, దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీ గెలిస్తే ఈ దేశం బాగుపడుతుందో
ఆలోచించే విధంగా మీకు చెప్పడానికి వచ్చాం. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అలాంటి సమయంలో నరేంద్ర మోడీ గారు ఒక విశిష్టత చూస్తే 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా తీసుకొస్తున్నాడు. అంటే మీరు మొన్నే చూశారు, హర్యానా ఎన్నికలైనాయి. అందరూ కూడా అన్నారు హర్యానాలో బీజేపీ గెలవదని. కానీ మీరు చూస్తే 1 సైడ్ ఎన్నికలైనాయి. బ్రహ్మాండంగా ఖట్టర్ గారు కూడా ఉన్నారు, బ్రహ్మాండమైన మెజార్టీతో అక్కడ గెలిపించారు. అది మొదటి ఎన్నిక. మొన్న ఎన్నిక వచ్చింది మహారాష్ట్రలో. అక్కడ అన్నారు ఏమవుతుందో అన్నారు, ఏమవుతుందో ప్రజలు చేసి చూపించారు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు. నేను చెప్తున్నాను, ఈరోజు మీ మూడు చూశాను, తప్పకుండా ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే. ఈ గెలుపు దేశ ప్రజల గెలుపు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక విషయం మనందరం కూడా కేంద్రం బడ్జెట్ చూశారు. అత్యంత కీలకమైన వ్యవసాయానికి, నీటిపారుదల శాఖకి, గ్రామీణ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసినప్పుడు ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాబోయే రోజుల్లో ఇంకా సమర్థవంతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చాలా రోజుల తర్వాత భారతదేశానికి ఒకప్పుడు మీరు చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ చూశాం. ఆ రోజు కూడా కొంతమంది దేశంలో మేము విడిపోతాం, ప్రత్యేక దేశంగా ఉంటామని ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఒకటి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అలాంటి స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఆయన ఒక టీమిండియాగా అందరినీ కలిపి భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేయాలని ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే ప్రజలందరూ ఒకటి కావాలి, మనమే ఒక సైనికులుగా తయారు కావాలి. అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా మన శక్తి వంచన లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే ఏపీ, తెలంగాణ, ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ, తెలుగు వారు ఎక్కడున్నా ఒకటే, అది తెలుగు జాతి. వాళ్ళకు అండగా నేనుంటాను, మీకు తోడుగా ఉంటాం. భారతదేశం ముందుకెళ్ళాలి. ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. అందుకే ఏపీ, తెలంగాణ, ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీని అభినందిస్తున్నా. 3 రోజులే టైం ఉంది. మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి. ఈరోజు అభివృద్ధికి మారు పేరు తెలుగు జాతి.